ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఏం అప్పాలు చేశారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మేమేమి అంతగా ఏం చేసుకోలేదు. భోగి నాడైతే పూరం చేసాము. దాంతోపాటు వంకాయ కుర్మా చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా సంక్రాంతికి ఏదో ఒక పిండి వస్తువులు ఉండాలి కదా, ఏదో ఒకటి చేద్దాము అని నేనైతే కజ్జికాయలు చేద్దాం అనుకున్నాను. నాకు తెలిసింది అదొక్కటే. మా అత్తయ్య కూడా లేరు కదా, నాకు ఇంకా ఏమీ రావు. అండ్ పాపతో అస్సలు నాకు సెట్ అవ్వవు. సో ఇదైతే ఎంబటే అయిపోతుంది అన్ని ఆలోచనతో కొంచెం మా అమ్మని అడిగి ఒకసారి యూట్యూబ్లో చూసి నేను కూడా ట్రై చేశాను. కాకపోతే చాలా బాగా వచ్చేసింది. ఫస్ట్ అయితే పల్లీలను ఏం చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చేసిన విధంగా చేయాలి. మీ సంక్రాంతి ఎలా గడిచిందో చెప్పండి. ఈ సంక్రాంతి నుంచి ఈ ఇయర్ నుంచి మీ రిజల్యూషన్స్ ఏమి ఇచ్చుకున్నారు, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. నేనైతే జస్ట్ గార్డెనింగ్ చేసుకుందాం, చిన్న చిన్న మొక్కల్ని మన ఇంట్లో ఎండ్ చేసుకుందాం. ఇప్పుడు అంతా పొల్యూటెడ్ వెజిటేబుల్స్ అన్నీ అవే వస్తున్నాయి కదండి, మొత్తం మందులతో పండించినవే, మొత్తం ఆర్గానిక్ ఏవీ లేవు. సో మన ఇంట్లో వీలైనంత వరకు కొద్దిగా పండించుకుంటే మంచిది కదా. ఎందుకంటే 100-200తో పోయేదాన్ని కోటికి, వేలకి, లక్షలకి తెచ్చుకోలేము కదా. ఇప్పుడు అవే అనారోగ్యమైనవి తినేసి మనకి ఏదైనా బాగోకపోతే హాస్పిటల్లో పోతే ఫీజులు 100,000 కాదండి, లక్షలలో అవుతున్నాయి. ఆ లక్షలలో పెట్టాలంటే మనం పొట్టు ఉండాలి. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి సో మనం ఉండే దాంట్లో కొంచెం నీట్గా ఉన్నవి మన ఇంట్లో పండించేసుకొని తినేస్తే అయిపోతుంది. ప్లేస్ ఉన్న వాళ్ళైతే ఈజీగా పండించుకోవచ్చు. అలాగని ప్లేస్ ఉందని అంత కాదు, కొంచెం నేల కూడా మంచిగా ఉండాలి కదా. మాకు ప్లేస్ మంచిగా ఉంది కానీ ఆ నేల అంత మంచిగా లేదు. అవి మొక్కలు కొంచెం ఎదుగుతున్నాయి, ఒక ఏజ్ వచ్చేసరికి ఏమో అట్లనే ఉండిపోతున్నాయి, బాగా పెద్దగా ఎదగట్లేదు. మీరు చిన్న చిన్న కుండీలు తీసుకొని కోకోపీట్ అవన్నీ వేసి మంచి కంపోస్ట్ వేసి ట్రై చేయండి, మంచిగా పెరుగుతాయి. ఇంకా వెల్లుల్లి, ఉల్లిగడ్డ అయితే ఈజీగా పెరుగుతాయండి, ఎవరి ఇంట్లో అయినా ఈజీగా పెరుగుతాయి. రోజు వాటర్ పోస్తూ ఉండాలి అంతే. మ్యాక్సిమం మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే వస్తువు ఇది కదండి, ఉల్లిగడ్డ. అదే మన ఇంట్లో పెంచేసుకుంటే అయిపోతుంది. అలాగే ఆలుగడ్డలు, క్యారెట్ కూడా ట్రై చేయండి, క్యారెట్ని కూడా పెట్టేసుకుంటే. సో మ్యాక్సిమం బయట ఫుడ్ని అయితే అవాయిడ్ చేయండి. ఆయిల్ కూడా ఎక్కువగా ప్యాకెట్ ఆయిల్స్ వాడకండి. ఎందుకంటే మనం మామూలుగా గానుగ నుంచి పట్టిస్తే అది 1 లీటరే 100-200 పైన మనకు అవుతుంది. బట్ మనం తీసుకున్న ఆయిల్ 120 అట్లానే అవుతుంది. సో మేము గానుగ పట్టిస్తాం, ఒకటేసారి 10 కిలోలు కుడకలు తీసుకొని పట్టిస్తే మాకు 5 కిలోలే వస్తుంది. సో అంటే సగానికి సగం మనకి మొత్తం కెమికల్స్ వాడిన ఆయిలే మనకు వస్తుంది. సో 1-2 సార్లు యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయకండి, ఎందుకంటే అది హార్ట్కి మంచిది కాదు. ఇంకా ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తీసుకుంటున్నారు, కొత్తగా ఏం చేస్తున్నారు కూడా నాకు చెప్పండి. ఆఫ్టర్ ద జాబ్ పోయిన తర్వాత నేను ఇలా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను కదా, సో ఇట్లా గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్లో. ప్లీజ్ నా వీడియోస్ అయితే నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ టైప్ ఆఫ్ మోటివేషన్ లెక్క ఉంటుంది. నాకు కూడా అసలు ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు, సో మనకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఎవరన్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.